రంపచోడవరం డీఎస్పీ సాయి ప్రశాంత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. ఈ బ్లడ్ డొనేషన్ వల్ల ఏజెన్సీ లోతట్టు గిరిజనులకు ఎంతో ఉపయోగం కలుగుతుందన్నారు. పోలీస్ వారితో పాటు మీడియా మిత్రులు ప్రజలు స్వచ్ఛందంగా బ్లడ్ డొనేట్ చేయడం జరిగిందన్నారు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహలు వదిలి బ్లడ్ డొనేట్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోవాలన్నారు. బ్లడ్ డొనేట్ చేయడం వల్ల మనం ఒకరి ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు, పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు. ఎక్కువ యూస్ఫుల్ గా ఉంటుంది, ఎక్కువ ఉపయోగపడుతుంది. అది నేను చేసినా మీరు చేసినా కూడా. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళు మాత్రమే కాదు, మీ తరపు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళని రక్తదానం చేయమనండి. అయితే రక్తదానంలో కొన్ని అపోహలు ఉంటాయి. రక్తం ఇస్తే వీక్ అయిపోతాం, మనం రక్తం ఇస్తే బలహీన పడిపోతాం, రక్తం ఇస్తే మన ఆరోగ్యం పాడైపోతుంది అనేమి ఉండదు. రక్తం ఇస్తే మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనం ఎలాగైతే మన ఇంటి పైన ఉన్న వాటర్ ట్యాంక్ అప్పుడప్పుడు మనం క్లీన్ చేసి కొత్త వాటర్ పెడతామో, మనం ఎప్పుడైతే ఒకసారి బ్లడ్ ఇచ్చామో కొత్త బ్లడ్, నాకు తెలిసి 90% ఆఫ్ ది కొత్త బ్లడ్ 7 days లోనే వచ్చేస్తుంది. సో కొత్త బ్లడ్ రావడం వల్ల మనం ఇంకొంత ఎక్కువ ఎనర్జెటిక్ గా ఉంటాం. మనకేం అయిపోదు. ఆ రక్తం ఇచ్చిన ఒక అరగంట, పావుగంట సేపు మాత్రం ఇప్పుడు చేదు కొంతమంది వీక్ గా అనిపించే ఛాన్స్ ఉంటుంది తప్ప ఏమి అవ్వదు. కాబట్టి రక్తదానం చేయడం వల్ల మీకు పాజిటివ్గా, మీతో పాటు ఎవరైతే ఆ రక్తదానాన్ని పొందుతున్నారో వాళ్ళకు కూడా చాలా అవసరమైపోతుంది. మన ఏరియాలో యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. చాలా మంది రక్తాన్ని కోల్పోయి సరైన టైంలో రక్తం రాకపోవడం వల్ల, లేకపోతే హాస్పిటలైజేషన్ లేకపోవడం చనిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ కూడా మన వంతుగా ఎటువంటి ఖర్చు లేకుండా మనం చేయగలిగే అతిపెద్ద సేవ రక్తదానం. అది గుర్తుపెట్టాలి. మీరు అన్నదానం చేయాలన్నా, విద్యాదానం చేయాలన్నా, వైద్యదానం చేయాలన్నా డబ్బులు ఖర్చు అవుతాయి. కానీ రక్తదానం మాత్రమే ఎటువంటి ఖర్చు లేకుండా చేయగలిగే అతిపెద్ద దానం, అత్యంత ప్రాముఖ్యమైన దానం. కాబట్టి మీరందరూ కూడా మీతో పాటు మీ యొక్క శ్రేయోభిలాషుల్ని, స్నేహితుల్ని మొత్తం మంది పిలిచి వాళ్ళ చేత ఇప్పిస్తారని చెప్పేసి కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఈ రంపచోడవరం పరిధిలో పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ వారి ఆధ్వర్యాన్ని ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో భాగంగా పోలీస్ వారు అండ్ స్వచ్ఛందంగా వచ్చిన ప్రజలు, మీడియా మిత్రులు కూడా బ్లడ్ ఇప్పుడు డొనేట్ చేస్తున్నారు. ఈ పోలీసు వారోత్సవాల్లో అమరవీరుల దినోత్సవం అన్నది మేము వారం రోజులుగా జరుపుకుంటూ వస్తున్నాం. ఇందులో చాలా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కొన్ని కార్యక్రమాలుగా నిన్న 2K రన్ పెట్టడం జరిగింది, క్యాండిల్ ర్యాలీ పెట్టడం జరిగింది, ప్లెడ్జ్ తీసుకోవడం, ఇలా చాలా కార్యక్రమాలు చేసుకుంటూ చివరిగా ఎస్ఏ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. చివరికి ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. సో బ్లడ్ డొనేషన్ క్యాంప్లో పోలీసులు మేము ముందు బ్లడ్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలను కూడా స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వమని కోరడం చేస్తున్నాం. పోలీసు వారు కేవలం సమాజంలో లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడం మాత్రమే కాదు, సమాజ సేవలో కూడా ముందుంటారు. ఎందుకంటే సమాజ హితం పోలీసుల హితం. సమాజంలో ఎటువంటి నీడ్ ఉన్నా కూడా, ముఖ్యంగా మన ఏజెన్సీ ఏరియాల్లో బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఎనిమిక్గా ఉంటారు, రక్తహీనత ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, రక్తం సరిగ్గా లేక ఇబ్బందులు పడే బాలింతలు చాలామంది ఉంటారు డెలివరీ టైంలో. కాబట్టి ఈ ఏరియాలో మేము బ్లడ్ ఇవ్వడం అనేది చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళందరికీ కూడా. అండ్ ఇక్కడ జరిగే యాక్సిడెంట్ సంఖ్య కొంచెం ఉంటుంది దానివల్ల కూడా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము బ్లడ్ ఇవ్వడమే కాకుండా ప్రజల నుంచి కూడా రక్తదానాన్ని మేము ప్రమోట్ చేయడం వల్ల ఇక్కడ ఉన్న చుట్టూ రంపచోడవరం అండ్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ రక్త కొరత కొంతవరకు తగ్గుతుందని కూడా మేము అనుకుంటున్నాం. సో ఇందులో భాగంగానే ఈ పోలీస్ వారోత్సవాలు ఈ రోజుతో అమరవీర దినోత్సవం అనేది ప్రోగ్రామ్ ఈరోజు లాస్ట్ ప్రోగ్రామ్ విత్ దిస్ బ్లడ్ డొనేషన్. ఈ బ్లడ్ డొనేషన్ మీద ఉన్న చాలా మందికి ఉన్న అపోహలు ఏంటంటే బ్లడ్ డొనేషన్ ఇస్తే వీక్ అయిపోతాం, బ్లడ్ డొనేషన్ ఇస్తే ఆరోగ్యం పాడైపోతుంది అనుకుంటారు. కానీ ఇది విరుద్ధం. దీని విరుద్ధంగా బ్లడ్ డొనేషన్ ఇస్తేనే మనం ఎక్కువ ఆరోగ్యంగా ఉంటాం అన్న విషయం కూడా ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి బ్లడ్ డొనేషన్ ఇద్దాం. అండ్ ఫైనల్గా చెప్పేది ఏంటంటే సమాజంలో లా అండ్ ఆర్డర్ కోసం రక్తాన్ని చిందించే పోలీసులు సమాజ శ్రేయస్సు కోసం రక్తదానం కూడా చేస్తుంటారు. అందుకే అమరవీరుల దినోత్సవం భాగంగా చేస్తున్నాం. ఇదే కాకుండా ఎవ్రీ 4 monthsకి ఒకసారి, 6 monthsకి ఒకసారి కూడా మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడదాం అనుకుంటున్నాం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే కాకుండా మా రంపచోడవరం పోలీస్ వారి తరపు నుంచి ప్రతి 4 months or 6 monthsకి ఒకసారి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టి మళ్ళీ నెక్స్ట్ టైం కూడా మేము బ్లడ్ డొనేషన్ ఇద్దాం అనుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.